నమస్కారం. సిసిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ హయాంలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు మంత్రి వేణు, శాసనసభ్యులు జక్కంపూడి రాజా. కుట్రలు కుతంత్రాలతోనే కాలయాపనని ఎద్దేవా. గోదావరి తీరంలో ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలు. పలువురు ప్రముఖులు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోవడానికి టీడీపీ విధానాలే కారణం. ఎంపీ భరత్ రామ్. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి ప్రజలను నిలువున మోసం చేశారని ఆగ్రహం. ఇచ్చిన హామీలు నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుట్ర, కుతంత్రం, కుటిలత్వం, మోసం, అబద్ధాలకు చంద్రబాబు కేరాఫ్ అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల, సినీ ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు ధ్వజమెత్తారు. ఇంకా అబద్ధాలతోనే చంద్రబాబు నెట్టుకొద్దామని చూస్తున్నాడని విమర్శించారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్, శ్రీనివాస్ నగర్లోని కార్యాలయంలో మంత్రి వేణు మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే రాజాతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మహాత్మాగాంధీ సత్యమేవ జయతే అంటూ అహింసావాదంతో ఈ దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టారని, అయితే చంద్రబాబు అందుకు భిన్నంగా అసత్యమేవ జయతే అంటూ అబద్ధాలను వల్లవేస్తున్నారని మంత్రి వేణు విమర్శించారు. కాతేరులో జరిగిన తెలుగుదేశం పిలుస్తోంది రా కదల్దా సభలో పెత్తందారులు పెద్దలు అంటూ చంద్రబాబు గొప్పగా నీతులు చెప్పారని, అయితే ఆ సభలో నీడపట్టున చంద్రబాబు ఉంటే ప్రజలు ఎండలో మగ్గారని, దీన్ని బట్టి పెత్తందారులెవరో అందరికీ అర్థమైందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పైగా ఆయన ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదని ఆయన పేర్కొన్నారు. చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన హామీ ప్రకారం అన్నీ అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని, అందుకే జగన్ పట్ల ప్రజలకు విశ్వాసం ఏర్పడిందని మంత్రి వేణు పేర్కొన్నారు. అబద్ధానికి చంద్రబాబు, నిజానికి జగన్ నిదర్శనమని ఆయన సోదాహరంగా పేర్కొన్నారు. ఎవరైనా సరే అధికారంలోకి రావడం కోసమే పార్టీ పెడతారని, అలాంటిది ఎవరినో అధికారంలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నించడం శోచనీయంగా ఉందన్నారు. చంద్రబాబు 600 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా అమలు చేయలేదని మంత్రి వేణు పేర్కొంటూ, హామీలు అమలు చేసి పేదలకు న్యాయం చేస్తున్న జగన్ను ఓడిస్తానడం ఎంతవరకు న్యాయమో విద్యులైన ప్రజలు ఆలోచించాలని కోరారు. చంద్రబాబుకు ప్రజల సంక్షేమం కంటే తన కొడుకు సంక్షేమమే ముఖ్యమని పేర్కొన్నారు. పొత్తులో ఎవరికి సీట్ ఇస్తాడో తెలియదు. ఆ పొత్తు ధర్మం అని ఇంట్లోకి మన మండపేటలో టక్కనేది నోరు జారాడు, వాళ్ళ కాళ్ళు జారారు. మండపేటలో వాళ్ళు ఈ నోరు జారితే వాళ్ళ కాళ్ళు జారారు. నువ్వు రెండంటే నేను రెండంట అన్నాడు. బాగానే ధైర్యంగా ఉన్నాడు రా అనుకున్నాను. అంటే 350 సీట్లు కాదు కదా ఇక్కడ ఉంటా, 175 ఒకటి. ఈ వాటికి ఇంకా సీట్లు తను ఎవరినైనా ప్రకటన చేశాడా? ఇద్దరు తప్ప మూడోని చేయలేదు. ఆయన ఎవరో మన మనోహర్ గారు ఆయన చేసుకున్నారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఆలోచించుకోవాలి. పేదవాడికి సహాయం చేయడానికి రాజకీయాలు అవసరం తప్ప పేదవాడికి సహాయం జరిగేటువంటి ప్రభుత్వాన్ని దించడానికి రాజకీయాలు అవసరం లేదు. ప్రజలు తెలుసుకుంటారు. పేదవాడికి సహాయం చేసే ప్రభుత్వాన్ని దించడానికేనా రాజకీయం అనేటువంటి మాట ఈ దేశ చరిత్రలో పౌరుడిగా కూడా మాట్లాడటానికి వీల్లేదు. అటువంటి మాట మాట్లాడేశాడు ఆయన. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేసిన పనులకు వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు ఉన్నారని, ఎవరిని అడిగినా చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చెబుతారన్నారు. చంద్రబాబు వైఖరే దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. రాజానగరంలో గెలవలేమని తెలిసి అక్కడి సీటును జనసేనకు కేటాయించారని వివరాలు వెల్లడించారు. ఇసుక, మట్టి విషయంలో చంద్రబాబు, లోకేష్, మురళీమోహన్, పెందుర్తి వెంకటేష్ అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు. వేళ ఇసుక గురించి, మట్టి గురించి చెప్పాల్సి వస్తే, సీతానగరం మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, మురళీమోహన్ గారు, అలాగే పెందుర్తి వెంకటేష్ గారు, వీళ్ళు నలుగురు చేసినటువంటి దోపిడీ అంతా ఎంత కాదు. రోజుకి కనీసం అంటే 2000 నుంచి 2500 లారీలు దోపిడీ జరిగేది. ఒక్కొక్క లారీకి 2000 నుంచి 3000 రూపాయలు తక్కువ అంటే వసూలు చేసేవారు. అంటే ఒక రోజు కలెక్షన్ చూస్తే 60 నుంచి 70 లక్షల రూపాయలు తక్కువ కాకుండా ఉండేది. ఇవాళ ఒక్కసారి సీతానగరం మండలం మీరు వెళ్ళి చూడండి ఒకసారి. నేను గొప్ప ఉండనో లేకపోతే అవతల వాళ్ళు
అవినీతి పరులనో చెప్పే కార్యక్రమం కాదు. మీరు గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి వాస్తవం ఏంటో చూడండి. వాస్తవానికి గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో కానీ దోపిడీ చేశారో ఇవాళ పూర్తిగా దానికి భిన్నంగా ఇసుక మీద ఏదైతే రూపాయి వస్తుందో పూర్తిగా డైరెక్ట్గా ప్రభుత్వ అకౌంట్లోకి పడేటటువంటి పరిస్థితి తప్పితే స్థానిక నాయకులు కానీ శాసనసభ్యులు కానీ ఎవరు కూడా దాంట్లోకి ఇంటర్వ్యూన్ అవ్వడానికి అవకాశం లేనటువంటి వ్యవస్థని ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా ట్రాన్స్పరెంట్గా ఈ ప్రభుత్వం ఇసుక పాలసీని కానీ లేకపోతే మిగతా ఇతర పాలసీని కానీ అమలు పరుస్తూ ఉంది. దీని గురించి ఊరికినే విమర్శ అనేటువంటిది ఏదో చేయాలి కాబట్టి చేయడం తప్పితే వాస్తవానికి రాజమండ్రి కంబాల్చూరు సెంటర్లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ ఘనంగా నివాళులర్పించారు. నేటి సమాజానికి మహాత్మాగాంధీ బోధనలు అనుసరణీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కంబాల్చూరు సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లదొరల పాలన నుంచి భారతదేశానికి విముక్తి కల్పించడానికి మహాత్మాగాంధీ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. అహింసా సిద్ధాంతంతో ఆయన చేసిన పోరాటం ఆదర్శనీయం. దేశ స్వాతంత్రాన్ని సముపార్జన చేయడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తంగేళ్ల బాబీ, తెలుగుదేశం పార్టీ అర్బన్ కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి రవి యాదవ్, డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్ల వెంకటరాజు, పార్టీ నాయకులు తలారి భగవాన్, జక్కంపూడి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా నేను ఎక్కడ అమెరికాలో చూశాను, అదేవిధంగా పోలాండ్లో చూశాను, రష్యాలో చూశాను. మహాత్మా గాంధీ గారి విగ్రహాలు పెట్టుకుని ఆయా దేశాల వాళ్ళందరూ కూడా మహాత్మా ఒక దేవుళ్ళ కొలుస్తుంటే ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ గాంధీ పేరు చెప్పుకుని బ్రాందీ షాపులు పెట్టుకునే పరిస్థితికి దిగజారిపోయే పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ పరిస్థితి కూడా మారాలి. మళ్ళీ మహాత్మా గాంధీ గారి బోధనలే ఈ దేశానికి శరణ్యం, భవిష్యత్ తరాల శరణ్యం అని చెప్పేసి భావిస్తూ మహాత్మా గాంధీ గారి దివ్య స్మృతికి మా నివాళులు అర్పించుకుంటున్నాం. రాజమండ్రి జెండా పంజా రోడ్లోని శ్రీ మద్దూరి అన్నపూర్ణమ్మ పార్కులో మహాత్మాగాంధీ విగ్రహానికి పలువురు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక జెండా పంజా రోడ్లోని మద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి లోకాశ్రీను ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్నపూర్ణయ్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బెజవాడ రంగారావు మాట్లాడుతూ దేశంలో టెర్రరిజం, అవినీతి అంతమైనప్పుడే గాంధీజీకి ఆత్మశాంతి కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చౌదరి సుబ్రహ్మణ్యం, శివదుర్గాప్రసాద్, పల్వెల కోటేశ్వరరావు, మోహన్, తాడి సూరిబాబు, జి ప్రసాద్, కొరగంటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పాలించే మహాత్మా గాంధీ గారు వచ్చి రథసారథి ఉండి దేశం అంతా తిరిగి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు. అలాంటి మహనీయుడు వర్ధంతి ఇవాళ ఆయన ఆత్మశాంతి కలగాలంటే టెర్రరిజం, అవినీతి అర్థమైనప్పుడే జరుగుతుంది. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రి జూనియర్ అండ్ డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో రాజమండ్రి సీతంపేట మూలగోయ సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహానికి రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాత అని వివరించారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్ దూర్వాసల సత్యనారాయణ, బత్తిన వెంకటేశ్వరరావు, 40వ వార్డ్ బీసీ కార్యదర్శి చుక్కా యేసుప్రసాద్, చుక్కా నోకరాజు, బత్తినరాజు, జుత్తుగా అప్పన్న, కృష్ణశర్మ, రాజమహేంద్రి జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్, ఎంకేఎస్ ప్రసాద్, కె సుధారాణి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. అటువంటి మహానుభావుడిని మన భారతదేశంలో ప్రజలందరూ కూడా ఆయన పూజించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈరోజు ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.
రాజకీయాలను అడ్డుపెట్టుకుని సంపాదించాలనే యావ నాకు లేదని ఎంపీ భరత్రాం పేర్కొన్నారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎంపీ భరత్రాం సవాల్ చేశారు. ఆవు భూముల్లో 150 కోట్లు కొట్టేశారని, వాక్స్లో 15% తీసుకుంటానని అభాండాలు వేశావు. ఒక్కదాంట్లో అయినా నిరూపించగలవా అంటూ చంద్రబాబును ఉద్దేశించి ఎంపీ భరత్ సూటిగా ప్రశ్నించారు. ఏ ఒక్కటి నిరూపించినా రాజకీయాలు వదిలేస్తానని పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని జేఎన్ రోడ్ ఏకేసీ కళాశాలకు ఆనుకుని ఉన్న పార్కులో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు. ఇక్కడే పుట్ట, ఇక్కడే పెరిగా, నా ఊరిని అభివృద్ధి చేయాలనే కాంక్ష తప్పిస్తే రాజకీయాలను అడ్డం పెట్టుకుని సంపాదించాలనే యావ తెలుగుదేశం పార్టీ వారికిలా తనకు లేదని పేర్కొన్నారు. రాజమండ్రి నగరం జేఎన్ రోడ్లో గల పార్కుకు మహనీయుడు ఏకేసీ పేరు పెడితే దానిని ఎన్టీఆర్ పార్క్గా 2015లో తీర్మానం చేసి ఎలా మారుస్తారని ప్రశ్నించారు. మేము దాన్ని తీర్మానిస్తున్నాం. ఈ పార్కుకు గతంలో ఏదైతే పేరు ఉందో ఏకేసీ పార్కుగా అలానే ఉండాలని, ఈ విషయంపై కలెక్టర్, కమిషనర్కు పంపిస్తానని అన్నారు. రాజమండ్రి నగరంలో టీడీపీ చోటామోటా నాయకులు ఫ్లెక్సీలు పెట్టుకుని ఆనందిస్తున్నారని ఎంపీ భరత్ ఎద్దేవా చేశారు. ఆర్ట్స్ కళాశాలలో అథ్లెటిక్ ట్రాక్ను సుమారు 30 లక్షలతో కామాక్షి ఇండస్ట్రీస్ మురళి ఆర్ఎంసీ నిర్మిస్తే అక్కడ ఫ్లెక్సీలు టీడీపీ వాళ్ళు పెట్టుకోవడానికి సిగ్గులేదా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిన ద్రోహి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్రాం నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేసింది టీడీపీ చంద్రబాబుని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబుని ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ నేతలు, ఇంజనీరింగ్ అధికారులు ఎంతమందిని తీసుకొచ్చినా నేనొక్కడనే చర్చకొస్తా, చంద్రబాబుకు ఆ దమ్ముందా, ధైర్యం ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు. నీకేమైనా దమ్ము, ధైర్యం ఉంటే రాజమండ్రిలో ఎమ్మెల్యేగా నాపై పోటీ చేయి. నీవు కాకపోతే నీ కొడుకు లోకేష్నైనా ఇక్కడికి పంపించి నన్ను ఓడించు అని భరత్ సవాల్ విసిరారు. ఈ సమావేశంలో వైసీపీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, వైసీపీ నగర మాజీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీ తనయుడు లోకేష్ని మీకు అంత నమ్మకం ఉంది కదా, మీకు ముఖ్యమంత్రి అభ్యర్థి మీ లోకేషే కదా, రాజమండ్రిలో నా పైన గెలవమనండి, నా పైన ఎమ్మెల్యే కింద గెలవమనండి. నేను ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నా, జగనన్న ఎమ్మెల్యే కింద నన్ను పెట్టబోతా ఉన్నారు. రాజమండ్రిలో మీరు కంచుకోవడం చెప్పుకుంటూ ఉంటారు కదా, రాజమండ్రి మీ లోకేష్ని రాజమండ్రి పంపించండి, మంగళగిరి నుంచి ఇక్కడ పంపించండి. నాకున్న సబ్జెక్ట్లో, నాకున్న లాంగ్వేజ్ కమాండ్లో, మేం చేసిన డెవలప్మెంట్లో మీ కొడుకు కనీసం 50% అయినా పనిచేస్తాడా? ఇంకా మీ దాంట్లో చెప్పాలని అంటే తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ నిజంగా సబ్జెక్ట్ ఉన్నవాడు, అలాంటి వాళ్ళని తెచ్చుకుంటే పార్టీ బతుకుతుంది. మీ లోకేష్ పప్పు సూదన్ పెట్టుకుంటే ఏం లెగదు, ఎన్ని జాకీలు పెట్టి కొట్టి లేపినా కూడా లెగడు. ఇవన్నీ తెలుసుకోండి ఫస్ట్. ప్రముఖ వస్త్ర వ్యాపారి తాడితోట కర్రి సురారెడ్డి కాంప్లెక్స్ అధినేత కర్రి రామారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ప్రముఖ వస్త్ర వ్యాపారి తాడితోట కర్రి సూరారెడ్డి కాంప్లెక్స్ అధినేత కర్రి రామారెడ్డి ఈ నెల 20వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. భార్య కర్రి విజయలక్ష్మి, కుమారుడు కర్రి సూరారెడ్డి, కుమార్తెలు నల్లమిల్లి రాజేశ్వరి, వెలగల వాణి, కొవ్విడి అరుణ ఉన్నారు. కర్రి రామారెడ్డి సౌమ్యులు, స్నేహశీలి, సేవాభావం కలిగిన పరోపకారి. మరణాంతరం ఆయన నేత్రదానం చేసి మరో 2కి చూపునిచ్చారు. ఈరోజు కుటుంబ సభ్యులు పెద్దకార్యం నిర్వహించారు. కర్రి రామారెడ్డి చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు, సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రాజమండ్రి శేషయ్యమెట్టలో కనకదుర్గ అమ్మవారి వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక శేషయ్యమెట్ట గోదావరి గట్టుపై కనకదుర్గ అమ్మవారి 18వ వార్షిక మహోత్సవం సందర్భంగా గణపతి పూజ నిర్వహించారు. అమ్మవారికి భక్తులు స్వయంగా పంచామృత అభిషేకాలు చేశారు. ఆర్యాపురం లలితా మండలి వారు లలితా సహస్రనామ పారాయణం, భజన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చెంగల్వ దుర్గాప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.
పార్టీ పట్ల ఆకర్షితులై స్వచ్ఛందంగానే వైసీపీలో చేరామని ఆర్ఎంపీ డాక్టర్లు వెల్లడించారు. రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం ఆర్ఎంపీ చైర్మన్ బీవీ కృష్ణరాజు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్న తీరుపై ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరాలని పేర్కొన్నారు. ఆర్ఎంపీ వైద్యులకు శిక్షణ అందించి వారిని గుర్తించే కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలకు గురై పార్టీలో చేరాలని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని, సుమారు 10,000 ఓట్లను ప్రభావితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్లు వాసంశెట్టి మల్లేశ్వరరావు, వై సత్యనారాయణ, ఎం శ్రేణు, దారారాజు, ఆర్ శ్యామ్, చంద్రన్ చిట్టిబాబు, అద్దంకి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. మేము మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే ఖచ్చితంగా మా ఆర్ఎంపీలు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తాయి. దానిలో మాత్రం తిరుగులేదు. మా వాళ్ళందరూ కాడాను ఇక్కడే కాదు ఆ రాష్ట్రం మొత్తం కాడాను మ్యాక్సిమము 70-80% వైఎస్ఆర్సీపీకే మొగ్గు చూపుతారు. కదమ వాళ్ళు ఒక 20-30% వేరే పార్టీల్లో ఉండొచ్చు, మేము దానికి కాదని అంటలేదు. అయితే ఇవాళ రాజమండ్రికి తీసుకుంటే రాజమండ్రిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము భరతరామ్ గారికి సపోర్ట్ చేస్తాం. రాజమహేంద్రవరం రూరల్ పారిశుద్ధ్యం మెరుగు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు ఎన్వీబీఎన్ ఆచారి విజ్ఞప్తి చేస్తున్నారు. బీజేపీ మండలాధ్యక్షులు ఎన్వీబీఎన్ ఆచారి అధ్యక్షతన రాజమండ్రి రూరల్ గ్రామాల్లో పలు ప్రజా సమస్యలపై మండల అభివృద్ధి అధికారికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం భారతీయ జనతా పార్టీ నాయకులు గ్రామాల్లో పర్యటనలు చేసి పలు ఫిర్యాదులు అందుకున్నారు. వాటన్నిటిపైన ఎండీఓకి ఫిర్యాదు చేసి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, నియోజకవర్గ కో కన్వీనర్ యానాపు యేసు, యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి కందుకూరి మనోజ్లు మాట్లాడుతూ ధవళేశ్వరంలో రైతు బజార్ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. సిటీ గ్రామంలో తాగునీరు ట్యాంకులు శుభ్రపరచడం జరగటం లేదు. అన్ని గ్రామాల్లో శుభ్రమైన తాగునీరు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధవళేశ్వరం, కాతేరు, శాటిలైట్ సిటీ గ్రామాల్లో రోజువారీ చెత్త సేకరణ జరగడం లేదని పేర్కొన్నారు. కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే చెత్తను సేకరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మట్టా నాగబాబు, మన్నన్ శ్రేణు, సిద్ధాని వెంకట్, బీవీ రామారావు, తాడి కోటేశ్వరరావు, మల్లాడి సత్యవర్ ప్రసాద్, చిత్తూరి ప్రసాదరావు, గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిబ్బంది అక్కడ ఉండేటువంటి సిబ్బంది వేరు, అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది వేరు. ఏదైతే వాహనాలు ఉన్నాయో, చెత్తను సేకరించేటువంటి వాహనాలు ఉన్నాయో, ఆ వాహనాలు కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే శాటిలైట్ సిటీకి వచ్చేసరికి వాటర్ ట్యాంకుల నిర్మాణం, వాటర్ ట్యాంకుల్లో ఉండేటువంటి నీరు ఏదైతే స్వచ్ఛమైన నీరు యొక్క పరీక్షలు కూడా ఈరోజు వరకు జరగలేదు. కోవిడ్ అమర వైద్య వీరుల దినోత్సవం సందర్భంగా రాజమండ్రి నగరంలో ఐఎంఏ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోవిడ్లో అసూలు బాసిన అమర వైద్యులకు, నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మంగళవారం జరిగిన భారీ ర్యాలీలో రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాన్ భరత్రామ్, ప్రఖ్యాత పల్మనాలజిస్ట్, వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఘన నివాళులర్పించారు. కోవిడ్ అమర వైద్యుల దినాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఏవీ రోడ్ రామాలయం జంక్షన్ నుంచి సుబ్రహ్మణ్యం మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో నగరంలోని వైద్యులు, వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మైదానంలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా ఎంపీ మార్గాన్ భరత్ పాల్గొన్నారు. సభలో ఎంపీ మార్గాన్ భరత్రామ్ మాట్లాడుతూ డాక్టర్లు సమాజాన్ని కాపాడుతున్నారని పేర్కొన్నారు. కోవిడ్లో అందరి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించి ఆ కోవిడ్కే బలైపోయిన ఎంతో మంది వైద్యులకు, వైద్య సిబ్బందికి ఘన నివాళులర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రఖ్యాత పల్మనాలజిస్ట్, వైఎస్ఆర్సీపీ నేత డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో ప్రాణాలకు తెగించి ప్రాణాలు నిలపడానికి పగలు రాత్రి తేడా లేకుండా కృషి చేస్తున్న వైద్యులపై దాడులకు పాల్పడడం దారుణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోవిడ్లో అసూలు బాసిన వైద్యులకు, వైద్య సిబ్బందికి ఘన నివాళులర్పించారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. డాక్టర్ గురుప్రసాద్, డాక్టర్
పిడుగు విజయభాస్కర్, డాక్టర్ పెరుమాళ్ళు, డాక్టర్ ప్రియాంక, గౌతమ్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ భాస్కర్ చౌదరి, డాక్టర్ చలం, భాస్కర్ రాజు, వీరన్న చౌదరి తదితర వైద్యులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఒక డాక్టర్ని ఎంపీ క్యాండిడేట్ ఇస్తే మంచిదే కదా. సో ఈరోజు ఐ థ్యాంక్ దమ్, నన్ను మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అనేక మంది అమాయకులు పాపం తమకు తెలియకుండానే భయానికి కొంతమంది పోయారు. ఐసీయూలో వెళ్ళేటప్పటికి ఐసీయూలో భయానికి పోయిన వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఈ రోజున చాలామంది మరి ఇంకా మరలా కోవిడ్ ఉంది. ఇవాళ అమెరికాలో కూడా చెప్తా ఉన్నారు కోవిడ్ వ్యాపిస్తానే ఉంది, అయితే అంత సీరియస్నెస్ లేదని చెప్తా ఉన్నారు. ఏదేమైనా రాజమండ్రిలో డాక్టర్ నోకల్ వెంకట్రావు గారు, మొమ్మ రాధాకృష్ణమూర్తి గారు, డాక్టర్ ప్రదీప్ అని మత్తు వైద్యులు, డాక్టర్ కుమార్ అని బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్, అలాగే వెంకటేశ్వరరావు అని ఒక డిపిహెచ్ఓ, ఇంకో కాంపౌండర్ గవర్నమెంట్ హాస్పిటల్లో, వీరందరూ కోవిడ్ బారిన పడి మరణించారు. వారందరికీ ఈ వేదిక మించి మా ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల పార్కులో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీకి ఇష్టమైన రఘుపతి రాఘవ రాజారాం పాటను 6 గంటల పాటు ఏకతాటిని స్మరణ చేశారు. ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో మంగళవారం నాడు స్వాతంత్ర సమరయోధుల పార్కులో ఈ కార్యక్రమం సమితి నిర్వహించింది. సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరాం నాయుడు మాట్లాడుతూ ఈ దేశం అణువణున మహాత్మాగాంధీ జ్ఞాపకాలతో నిండి ఉందన్నారు. ప్రతి నిత్యం మనం ఉపయోగించే రూపాయి నోట్లే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తాయన్నారు. రాజమండ్రిలో మౌనవ్రతంలో ఉండి కూడా ద్విభాషీ ద్వారా లక్షలాది మంది ఉద్యమకారులకు ఉపన్యాసం ఇచ్చారని వివరాలు వెల్లడించారు. అహింస ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత ప్రపంచం మొత్తం మీద భారతదేశానికే దక్కిందని సమితి కార్యదర్శి మాదిరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, సమితి వివిధ విభాగాల నాయకులు రఘుపతి రాఘవ గీతం స్వయంగా ఆలపించారు. సమితి నాయకులు అస్మదుల్లా అహ్మద్, సిపి రెడ్డి, తుమ్మిడి విజయ్ కుమార్, లంక సత్యనారాయణ, క్రొవ్విడి సుబ్రహ్మణ్యం, దూర్వాసల సత్యనారాయణ, నరసింహారెడ్డి, వైకేఎల్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. రాజమండ్రి నగరంలోని 25, 29 వార్డులకు సంబంధించి నేతాజీ స్కూల్ వద్ద గల సచివాలయంలో, అలాగే 41, 42 వార్డులకు పేపర్ మిల్ సమీపంలోని ఈఎస్ఐ ఆసుపత్రి వెనక వీధిలో 42వ వార్డు ఇన్ఛార్జ్ నామనవాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత లాంచింగ్ కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజలను చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ గత టీడీపీ చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదని వాపోయారు. తనను ఎమ్మెల్యేగా ప్రజలు ఆశీర్వదించి ఎన్నుకుంటే నగరంలో బ్లేడ్ బ్యాచ్ అన్నమాట వినపడకుండా చేస్తారని ఎంపీ భరత్ అన్నారు. ఇప్పటికే చాలా వరకు కంట్రోల్ చేశారని, సంఘ విద్రోహక శక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి అర్బన్ మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వార్డు ఇన్ఛార్జీలు అడపారఘు, కురుమిల్లి శాంతిస్వరూప్, బిల్డర్ చిన్న, మాజీ కార్పొరేటర్ నీలపాల తమ్మారావు, బెజవాడ రాజ్కుమార్, నున్న సత్యనారాయణ, జేసీఎస్ కొత్త విజయరాజలక్ష్మి, కనకదుర్గ, సుధా కోడేటి, టీకే విశ్వేశ్వరరెడ్డి, 41, 42 వార్డుల పెద్దలు, రొక్కం త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే రాష్ట్రం అంతా 30 లక్షలు ఇల్లు ఇస్తున్నారు. రాజమండ్రి ఇవ్వడంలో పెద్ద విషయమేం కాదు, మామూలు ఎడంతీర్త ఇచ్చేయచ్చు. కానీ పొరపాటు ఎక్కడ జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం వలన మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళకి నచ్చుతుందా? జగనన్న ఇల్లు ఇస్తే వాళ్ళకి నచ్చుతుందా? మీరు జగనన్న మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి 1,80,000 రూపాయలు ఉచితంగా డబ్బు ఇచ్చి మీతో కాలనీలు నిర్మాణం చేస్తే వాళ్ళు ఓట్లు వేయరు కదా. మీకు ఎవరైతే ఇళ్ల స్థలాలు ఇస్తారో వాళ్ళు ఓట్లు వేస్తారు. ఎందుకంటే మనం అందరం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ హయాంలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు మంత్రి వేణు, శాసనసభ్యులు జక్కంపూడి రాజా.
కుట్రలు కుతంత్రాలతోనే కాలయాపనని ఎద్దేవా. గోదావరి తీరంలో ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలు. పలువురు ప్రముఖులు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోవడానికి టీడీపీ విధానాలే కారణం. ఎంపీ భరత్ రామ్. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి ప్రజలను నిలువున మోసం చేశారని ఆగ్రహం. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.